ఆ తర్వాత ఇంటికి కూడా రమ్మంటే ఇంటికి వచ్చేవాడు. హుహు. అంటే అక్కడ సందర్భం ఎట్లా వచ్చిందంటే, నేను ఉండే ఇంటికి పాలు తెచ్చేవాడు రోజు. ఆ పాలు పోసేవాళ్ళు ఈ చంద్రశేఖరరావు ఉండే ఇంటి పక్కకే ఉండేవాళ్ళు. ఓకే. హుహు. హుహు. చంద్రశేఖరరావు ఉండే చోట ఉండేవాళ్ళు కాబట్టి ఏం చేసిండు, అక్కడి నుంచి ఏదో పాలు తీసుకొచ్చి ఇంటికి రావాలి. ఒక నెపం, ఏదో ఒక పని ఉంటే తప్ప ఉత్తగా రారు కదా మిమ్మల్ని కలవడానికి. కలవడానికి. ఆ విధంగా ఆ మనకు విధంగా సాయంత్రమో పొద్దున్నో ఆ గొల్లవాళ్ళ ఇంటి నుంచి పాలు తీసుకొని ఆ చెంబులో వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుండబెట్టి వానికి ఛందస్సు, పద్యాలు, అలంకారాలు, ఉమ్, భాష యొక్క గొప్పతనం, ఉమ్, భాష వల్ల మనిషికి కలిగే ఆనందం. ఒక్కొక్క పద్యం మనకు అర్థమవుతుంటే ఆ పద్యాన్ని విని ఆనందపడుతుంటే ఆ ఆనందము రసానుభూతికి కారణమవుతుంది. ఉమ్. ఒక్కసారి పిల్లలు తనలో తాను చదువుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది.